బిగ్ బాస్ చరిత్రలోనే అతిపెద్ద అన్యాయం జరిగిందా? కోట్ల మంది గుండెల్లో గెలిచిన ఇమాన్యుయల్ ఆ స్టేజ్ మీద ఎందుకు ఓడిపోయాడు? జబర్దస్త్ నటులంతా ఒక్కసారిగా ఎందుకు మండిపడుతున్నారు? అసలు ఇమ్ముని కావాలనే పక్కన పెట్టారా? బిగ్ బాస్ సీజన్ 9 అనగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు ఇమాన్యుయల్. ఎందుకంటే హౌస్లో కామెడీ పంచాలనుకున్నా, టాస్కుల్లో చొక్కా చించుకొని పోరాడాలనుకున్నా ఆయనే. కానీ ఫలితాల్లో మాత్రం షాకింగ్గా ఉంది. సాధారణంగా బిగ్ బాస్ నుంచి ఎవరైనా ఎలిమినేట్ అయితే బాధపడతారు. కానీ ఇమ్ము విషయంలో జబర్దస్త్ టీం అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా రోహిణి వంటి వారు ఇకపై బిగ్ బాస్ చూడను అని చెప్పేంత వరకు వెళ్ళిందంటే అక్కడ ఎంత పెద్ద అన్యాయం జరిగిందో మీరు కూడా అర్థం చేసేసుకోవచ్చు. కళాకారుడు కష్టానికి గుర్తింపు లేదని వారు భావిస్తున్నారు. ప్రతి సోషల్ మీడియా పోల్లోనూ ఇమ్ము టాప్ 2లో ఉండేవాడు. మరి ఫినాలే రోజున ఒక్కసారిగా 4వ స్థానానికి పడిపోవడానికి ఉన్న కారణం ఏమిటి? అసలు మిస్టరీ ఏమిటి? కామనర్ సెంటిమెంట్ను హైలైట్ చేయడం కోసం ఇమ్ము లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ని బలి చేశారని చర్చ చాలా గట్టిగా అయితే నడుస్తుంది. కేవలం జబర్దస్త్ వాళ్ళే కాదు, సామాన్య ప్రేక్షకులు కూడా ట్రోఫీ మీకోసం కాదు ఇమ్ము మా మనసు గెలిచారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ చరిత్రలోనే విన్నర్ కంటే రన్నరప్కే ఎక్కువ పేరు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇమ్ము విషయంలో అదే జరుగుతుంది. నిజానికి ట్రోఫీ అనేది కేవలం ఒక మెటల్ పీస్ మాత్రమే. కానీ ఇమ్ము సంపాదించుకున్నది కోట్లాది మంది అభిమానం. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక ఆయనకు దక్కుతున్న గౌరవం చూస్తుంటే ఆయనే రియల్ విన్నర్ అనిపిస్తోంది. మరి మీ అభిప్రాయం ఏమిటి? ఇమ్ముకు అన్యాయం జరిగింది అనుకుంటున్నారా, లేకపోతే బిగ్ బాస్ నిర్ణయం సరైనది అనుకుంటున్నారా? కింద కామెంట్ చేసి చెప్పేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో టాపిక్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి.